ప్రజలకు నమస్కారములు. నేను కాశింబాలి గ్రామ పంచాయతీ తరపున సర్పంచ్గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మన గుర్తు బ్యాటు గుర్తు పోటీసి గెలిపించాలని మనవి. నన్ను గెలిపించిన తర్వాత ప్రజలకు జరగాల్సిన ప్రతి మేలును జరిపిస్తానని మనవి చేస్తున్నాను. గతంలో ఉన్న పాలకులు ఎవరు కూడా మన పంచాయతీని పట్టించుకోకుండా ఏం చేయలేదు. వాళ్ళు చేయాల్సిన అభివృద్ధి కాకుండా వాళ్ళంతలా వాళ్ళే గొడవపడి చాలా ప్రజలకు చాలా నష్టం చేశారు. మన గ్రామం నుంచి వెళ్ళి రాత్రిపూట వెళ్ళడానికి మహిళలకు కానీ వృద్ధులకు కానీ యువకులకు కానీ ఎవరికి వెళ్ళాలన్నా బయటికి వెళ్ళాలంటే భయంగా ఉంది. ఒక లైట్ లేదు, ఒక సీసీ కెమెరాలు లేవు, రోడ్లు సరిగ్గా లేవు. దాంతోపాటు స్కూల్ అభివృద్ధి కూడా లేదు. ఊళ్ళో ఉన్న ప్రజలందరికీ స్కూల్ అవసరము. విద్యార్థులు చాలామంది స్కూల్ సరిగ్గా లేక బయటికి వెళ్ళే పరిస్థితి వచ్చింది ఈరోజు. కానీ పాలకుల గతంలో ఉన్న పాలకుల అసభ్యత వల్లనే వాళ్ళు చేయలేని పనులన్నీ వాళ్ళు గతంలో చేయలేరు కాబట్టి చేస్తామని డమ్మీ హామీలు ఇస్తున్నారు. వాళ్ళు గతంలో చేయలేరు, ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చేసేది ఏముండదు. ఖచ్చితంగా బ్యాటు గుర్తు కూడా గెలిపించండి. గ్రామాభివృద్ధికి పాటుపడతాం. గ్రామంలో ఉన్న కుంటుపడ్డ రోడ్లను కానీ, తర్వాత స్కూళ్ళు కానీ, సీసీ కెమెరాలు కానీ, రోడ్లు కానీ అన్నీ ఏర్పాటు చేసి ప్రజలను అభివృద్ధి పథంలో నడిపిస్తామని తెలియజేస్తున్నాము. గ్రామంలో ఉన్న లైట్లు ప్రతి ఒక్కటి కూడా సోలార్ సిస్టమ్ జరిపించి కరెంటు బిల్లు తక్కువ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాము. గ్రామంలో సోలార్ సిస్టమ్ కూడా అభివృద్ధి చేస్తాము. దాంతోపాటు దీనికి అనుసంధానమైన గ్రామమైన నదీంనగర్ గ్రామం కూడా ఉంది. నదీనగర్ గ్రామంలో 60 ఏళ్ల కింద ఉన్న సీసీ రోడ్లే ఉన్నాయి. ఒకటే రోడ్డు ఉంది, అది కూడా మాటకు 20 మీటర్లు ఉంటుంది. అంతకుమించి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఏది కూడా నదీంనగర్ గ్రామంలో లేదు. వాళ్ళకు సరైన సౌకర్యాలు లేవు, అసలు పట్టించుకునే నాదుడు కూడా లేడు. గతంలో ఉన్న ఇప్పుడు పోటీ చేసిన అభ్యర్థులు కూడా గతంలో సర్పంచ్ చేసిరు, ఉప సర్పంచ్గా చేసిరు. వాళ్ళు కూడా నదీంనగర్ గ్రామానికి చేసింది ఏమి లేదు. నదీనగర్ గ్రామంలో మీరు వెళ్తే కనిపిస్తుంది 6 గంటల తర్వాత ఫోన్ లైట్ వేసుకునే పరిస్థితి ఉంది. అలా ఫోన్ లైట్ తోటి నడిచే పరిస్థితి ఉంది. మీరు కూడా వెళ్ళి గమనించవచ్చు. అక్కడ ప్రజలకు కూడా తెలుసు. ఖాళీ ఉల్టా డమ్మీ మాటలు చెప్పి కల్లిబుల్లి కబుర్లు చెప్పి అధికారం చెలాయించి వాళ్ళకు వీళ్ళకి చేసి వాళ్ళు లబ్ధి పొందమని చూస్తున్నారు తప్ప ప్రజలకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి లబ్ధి చేకూరలేదు. కొన్ని అబద్ధాలు చెప్పి వాళ్ళు ఇంకా ముందుకొస్తామని చూస్తున్నారు. అలాంటివి నమ్మొద్దు. ఖచ్చితంగా బ్యాటు గుర్తుకు పెట్టేసి గెలిపేయాలని మనది. గతంలో ఉన్న పాలకులు కూడా ఎవరు కూడా సొంత ఏం ఏర్పాటు చేయలేరు. సొంతంగా మేము కాశింబాల గ్రామంలో బోర్లు వేయించినాము. ఇప్పుడు తాగుతున్న వాటర్ ఫిల్టర్ కూడా మనం ఏర్పాటు చేసినదే. వాళ్ళ సొంత నిధులతో ఏం చేసింది లేదు. మేము సొంత అభివృద్ధి చేసాం గతంలో కూడా. ఇప్పుడు అధికారంలోకి వస్తే తప్పకుండా సొంత నిధులతో పాటు ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతో పాటు మా సొంత నిధులు కొన్ని ఖర్చు పెట్టి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము. శివాజీ బొమ్మ నుంచి వెళ్ళి శివాజీ చౌక్ నుంచి వెళ్ళి కాశీ